హైదరాబాద్లో ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా మొట్టమొదటి బోనం హైదరాబాద్లో గోల్కొండ ఫోర్ట్ నుంచి వెళ్తుంది. అది కూడా జగదాంబ అంబికమ్మ వారిది. సో ఇక్కడ జగదాంబ అంబికమ్మ వారి మొదటి బోనం ముందు మెట్ల పూజ జరుగుతుంది. ఈ మెట్లకి సంబంధించి ఇక్కడ దగ్గరలో ఉన్న దూరంలో ఉన్న అంటే హైదరాబాద్లో మొత్తానికి మహిళా భక్తులు వచ్చి ఈ మెట్లకు బొట్లు పెట్టి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. సో ఇప్పుడు ఆ కార్యక్రమంలో మనం ఇప్పుడు పాల్గొన్నాం. సో వాళ్ళ అనుభూతి ఎలా ఉంది, వాళ్ళ స్పందన ఎలా ఉంది, అలాగే ఇక్కడ ఈవో గారు రేపటి నుంచి మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఆ ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉంది అండ్ కమిటీ సభ్యుల నుంచి ఎలాంటి సహకారం ఉంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు టెంపుల్ కమిటీ అధ్యక్షులు ఉన్నారు శివన్న అన్న. మీరు చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పుడు బోనాలు స్టార్ట్ అవబోతున్నాయి, ఇవాళ బొట్లు అంటున్నారు, ఎట్లా ఉండబోతోంది? ఈ ఆషాఢ మాసం మొదలైంది కాబట్టి శ్రీ జగదాంబ మహాంకాళి దేవాలయం తరఫు నుండి మా వృత్తి పనుల అధ్యక్షుడు నేను మీ ఏదైతే మెగా టీవీ వారి ప్రేక్షకులకు అదేవిధంగా యావత్తు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మా తెలుగు ప్రజలందరూ కూడా ఆషాఢ మాసము బోనాల శుభాకాంక్షలు. ఏదైతే అమావాస్య అనేది ఎప్పుడైతే ఆషాఢ మాసం రోజు మొదటి రోజు అమావాస్య మొదలైంది, బొట్ల కార్యక్రమం అనేది మెట్లు పూజ ఉంటుంది. ఏదైతే 365 మెట్లు ఉన్నాయి అమ్మవారి దగ్గర, ఇక్కడ నుండి మొదలు పెడితే అక్కడ వరకు 365 మెట్లు మహిళలు మా సోదరిమణులు చూస్తున్నారు. పొద్దున 6 గంటల నుండి దాదాపుగా ఇప్పటి వరకు కొన్ని వేల మంది భక్తులు అక్కడికి వెళ్ళేసేసేసి వాళ్ళు బొట్ల కార్యక్రమము తర్వాత పూజ చేసుకుంటా కొన్ని మొక్కులు తీర్చుకుంటే ఈ రోజు నుండి మొదలవుతుంది మేడం. తర్వాత నెక్స్ట్ ప్రొసిషన్ ఉంటుంది. లంగ రోజు నుండి పట్టు వస్త్రాలు ఉంటాయి. ఏదైతే ఆ పట్టు వస్త్రాలు ఏవంటే లంగ రోజు నుండి మంత్రివర్యులు ఏం చేస్తారంటే మన రాష్ట్ర ప్రభుత్వం వారు అమ్మవారికి పట్టు వస్త్రాలు, తర్వాత అక్కడ నుండి తొట్టెల ఊరేగింపు, అక్కడ నుండి పోతరాజు, అలా ఆ విధంగా ఆ లంగ రోజు నుండి ప్రొసిషన్ వచ్చి చోటా బజార్కి వస్తుంది. చోటా బజార్లో అక్కడ కంసాలి వాళ్ళ అమ్మవారిని వడిబియ్యం పోస్తారు. అక్కడ నుండి ముందల మళ్ళీ అయ్యవారు ఉంటారు, పూజారి వారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మంత్రోచ్చారణ చేసేసి వాళ్ళు ఒక వడిబియ్యం పోసిన తర్వాత అక్కడ నుండి మా చాకలి సోదరులు మా వృత్తి పనైనా అక్కడ నుండి రాజు వాళ్ళ కొడుకు శివరాజు అది పీటలో అమ్మవారిని పెట్టుకుంటాడమ్మా. ఆయన ఉపవాసం ఉండి ఆడికి వెళ్ళి ఆ ప్రొసిషన్ ఇట్లకెళ్ళి వెళ్తుంటుంది. ఇక్కడ ఇంకో ప్రొసిషన్ ఉంటుంది. ఏదైతే తొలి బోనము ఏదైతే అమ్మవారికి శ్రీ జగదాంబ ఎల్లమ్మ తల్లికి మహంకాళికి ఎక్కే బోనము, ఫస్ట్ బోనం అనేది ఇక్కడ పటేలమ్మ అక్కడ ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఆ బంజర్ దర్వాజా నాగమ్మ టెంపుల్. అది కూడా ఎవరి ఆధ్వర్యంలో? మా యొక్క వృత్తి పని వారి ఆధ్వర్యంలో. అందులో ఎట్లా అంటే మొదట డప్పు, కొమ్ము, జమిడిక, తర్వాత శృతి, తర్వాత జాకడ, తర్వాత కొమ్ము, ఇట్లా అట్లా సంపన్న వర్గాలు డప్పులో వాయిద్యాలతో ముందరిస్తాం. అది కాకుండా ఆ యొక్క బోనాన్ని ఎత్తుకునే వాళ్ళు కూడా వేరేళ్ళు కాదు, మా వృత్తి పనులే, వాళ్ళు కుమ్మరి సోదరులు. వాళ్ళకు కూడా అది ఎందుకంటే పటేలమ్మకు సర్కార్ బోనం అంటారు, అది సర్కార్ నజర్ బోనం. ఇక యావత్ అప్పటి నుండి వస్తుంది. వాళ్ళకు పెద్దరికం ఇచ్చిర్రు ఆ నిజాం సర్కార్ ఉన్నప్పటి నుండి వాళ్ళ వంశంకోలు కట్టి తయారు చేయి ఇవ్వడము వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకు ఎట్లిస్తారంటే మన యావత్తు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకు డబ్బు ఇస్తుందమ్మా కొద్దిపాటి. అంటే అది అప్పటి నుండే ఉంది, నిజాం సర్కార్ నుండే ఉంది. నా సర్కార్ బోనము వీళ్ళు తీసుకొస్తారు మేడం. దాని తర్వాత ఆడ పోతరాజు గావు ఉంటుంది. ఆడికెళ్ళి గావుతో పాటు ఆ ముందలకి ప్రొసిషన్ తీసుకొని వస్తాం. ఇవి తీసుకొచ్చిన తర్వాత ఈ రెండు ఎదుర్కొని వస్తుంది. ఎట్లయితే తూర్పు ద్వారంకి వెళ్ళేమో ఇది వస్తుంది, ఉత్తర ద్వారంకి వెళ్ళేమో బోనం వస్తుంది. ఈ రెండు వచ్చేసేసేసి ఈడ కలుస్తాయి మేడం. ఇదే మొదటి మెట్టు కాడ, అంటే మొదట ఆడ గేట్ కాడ, తర్వాత ఈడికి వచ్చిన తర్వాత ఈడొక గావు ఉంటుంది. దీనికన్నా ముందు ఏముంటుంది ఎరకనా మేడం? రేపు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు మా యొక్క ఏదైతే వృత్తి పరివారాలు ఉన్నామో 26 మందిమి, అందులో అందరం కలిసి ఉదయాన్నే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం టైంలో అమ్మవారి యొక్క మన తలుపులు తెరవగానే అక్కడ అమ్మవారికి చంద్రపటం వేస్తాం మేము బయలువరము. తర్వాత వృత్తి పనుల 26 మంది కిందికి వెళ్ళి మొట్టమొదట వయ్యాడ బోనం ఎక్కిస్తాం. అందులో కుమార్ సోదరులు, మా మాదిగ సోదరులు అందరం కలిసి. తర్వాత గాజులు ఒక వృత్తి పనైనా ఆయనకు ఒక ఏది శ్రవణ్ అంటే ఆయన. ఇంకో ఆయన ఏం చేస్తాడు వడిబియ్యము, డప్పు రవి. ఇంకో ఆయన ఏం చేస్తాడు కొమ్ము, ఆయనకు కూడా నిమ్మకాయల దండ. అట్లా ఇప్పుడు కుమార్ సోదరులు బోనము,
తర్వాత లందలకెళ్ళి వచ్చే బోనము, అట్లా మా వృత్తి పనులు మొట్టమొదట ఆడికి ఇస్తామమ్మ. ఏర్పాట్లు ఎట్లా ఉండబోతున్నాయి అంటారు? అంటే ఇప్పుడు సెక్యూరిటీ కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది, రేపు అంటే సందడిగా అయితే ఉండబోతుంది, దానికి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వాలంటీర్లను ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు? తప్పకుండా అమ్మా, దాదాపుగా ఇక్కడనైతే పోలీస్ ప్రొటెక్షన్ కూడా చాలా బాగుంది. ఇక లాస్ట్ టైం కూడా ఎంతైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ వాళ్ళు చాలా బందోబస్తు ఉంది. తర్వాత ఏదైతే ట్రాఫిక్ డైవర్షన్ కూడా చాలా కేర్ఫుల్ తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంటు. అంతేకాకుండా ఏదైతే రేపు వచ్చే కళాకారులు ఏదైతే ప్రొసిషన్కి వెళ్ళి కళాకారులు ఇక్కడ లంగరోస్కి వెళ్ళి తర్వాత ఇక్కడ బంజర్ దర్వాజా, తొలి నజర్ బోనం, సర్కార్ బోనం, ఆ రెండిటికి మంచి కళాకారులను కూడా పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా మేము 26 మంది వృత్తి పనులము, ఒక్కొక్కరికి ఒక వృత్తి ఉంటుంది కాబట్టి ఆ వృత్తి పని చేస్తూ పాటు మా పిల్లలమే ఏదైతే మా వృత్తి పనికి సంబంధించిన పిల్లలమే వాలంటీర్లుగా పెట్టుకున్నాం. వాళ్ళతోటి ఏదైతే లైన్లు కానివ్వండి, లేకపోతే ఉండి కార్యక్రమం కానివ్వండి, లేకపోతే ఏదైతే ఒడిబియ్యాలు ఉంటే తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, అలాంటి కార్యక్రమాలు కూడా ఉంటాయమ్మా. బోనం కూడా ఎత్తుకొని చాలా మంది వస్తూ ఉంటారు, వాళ్ళకి సపరేట్ లైన్లు అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే అందరితో పాటే వెళ్ళాలా? లేలే, ఇది దాదాపుగా ఒక 10 ఏళ్ళ నుండి జరుగుతుందమ్మా. ఏదైతే భక్తులు వచ్చేటోళ్ళు ఏదైతే దర్శనానికి వెళ్ళే వాళ్ళు దర్శనానికి సపరేటు, ఎందుకంటే బోనాలను సపరేట్ ఉంటుంది మేడం. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి దళగా ఉంటుంది, బోనాలు రాగానే అక్కడ సపరేట్ లైన్ ఉంటుంది, ఆ సపరేట్ లైన్ నుండి వాళ్ళు డైరెక్ట్ లైన్ ఇస్తారు మేడం. అంటే వాటర్ ఫెసిలిటీ కానీ, అంటే మొబైల్ టాయిలెట్స్ కానీ అవన్నీ ఏర్పాటు చేసే ప్రయత్నం ఏమన్నా ఉందా? 100% మేడం. ఎందుకంటే తాగినీటి మీరు చూస్తున్నారు, ఇక్కడ నుండే కాదు, ఎక్కడనైతే లంగరోజు లంగరోజు నుండి ఇక్కడనేమో బంజర్ దర్వాజా నుండి పై వరకు కూడా మేడం మీకు ఒక్క చుక్క నీటి సమస్య అనేది లేకుండా అన్ని నీటి వసతులు పెట్టారు మేడం. అలాంటివి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు మేడం. అంటే రేపు బోనం ఎత్తుకొని వచ్చిన వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకున్న మా మహిళలకు, మా సోదరుమణులకు, అదే కాకుండా ఏదైతే భక్తులు కూడా బోనంతో కాకుండా వచ్చే మొక్కే వాళ్ళు, మొక్కులు తీర్చుకునే వాళ్ళకు కూడా పూర్తి సహకారం ఉంటుంది. అన్ని ఎలాంటి మీకు ఇబ్బందులు లేకుండా, సమస్యలు రాకుండా ప్రభుత్వము, అదేవిధంగా మా ఈవో మేడము, అదేవిధంగా చైర్మన్ గారు, ముఖ్యంగా మా వృత్తి పనులం అందరం కూడా ప్రభుత్వంకు సపోర్ట్ చేస్తూ అందరు రావాలని. ఎందుకంటే దాదాపుగా 1 కోటి జనాలు వస్తారు ఈ పండుగకు, బోనాల పండుగ. ఈ రోజు నుండి మాకు ఒక సందడిలాగా అయిపోయింది, మా ఇంట్లో పండుగలాగానే అయ్యింది. ఇక ఈ రోజు నుండి నెల మొత్తం మేము ఇంట్లో ఉంటాము. ఇక అందు గురించి మేము మరోసారి ఏదైతే భక్తులకు అదేవిధంగా ప్రజలకు కూడా చెప్తున్నామో, అన్నీ బాగున్నాయి గోల్కొండలో, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, దయచేసి ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, ఈ బొట్ల ప్రత్యేకత ఏముంది అంటారు? ఆషాఢ మాసము అమావాస్య రోజు అమ్మవారికి మెట్ల పూజ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. రాష్ట్రమంతా నుంచి వచ్చే ఆడపడుచులందరూ కూడా మెట్లకు అలంకరించుకుంటా పైకెళ్ళి మొక్కులు చేర్చుకుంటారు. అలాగే నేను నాగదేవత దేవాలయం అధ్యక్షుడిని. అక్కడి నుంచే ఈ పనివారి సంఘం ద్వారా అమ్మవారికి మొదటి పటేలమ్మ ద్వారంలో సర్కార్ బోనం ప్రారంభమవుతుంది. కాబట్టి మేము కూడా మా బస్తీవాసులము, లోకల్ గోల్కొండ వాళ్ళందరూ కూడా, మా పూజ్యులు పెద్దలు రాజు వస్తాద్ గారు కూడా ఉన్నారు, బస్తీవాసులు వాళ్ళతోడి ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ ఒక్కరోజు కార్యక్రమం కాదమ్మా, ఆషాఢం మాసం మొత్తం 1 నెల కార్యక్రమం ఇది. 9 పూజలు ఉంటాయి, గురువారం ఆదివారం ఇక్కడ స్టార్ట్ అయిపోయిన నుంచి ముగించేదాకా అన్ని సహకారాలు అందిస్తారు. ప్రభుత్వం కూడా మంచి ఏర్పాట్లు చేశారు. ఈ టెంపుల్కి సంబంధించి ఈవో గారు ఉన్నారు, వసంత గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మీరు చెప్పండి, ఇప్పుడు ఈరోజు బొట్ల కార్యక్రమం స్టార్ట్ అయ్యింది, రేపటి నుంచి బోనాలు స్టార్ట్ అవుతున్నాయి, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇది జగదాంబ మహంకాళి దేవాలయం, గోల్కొండ ఫోర్ట్ అండి. ఇది ఎప్పుడో కాకతీయుల కాలం 1143 సంవత్సరంలో కట్టారు. 1163 సంవత్సరం నుంచి ఈ దేవాలయానికి పూజలు, ఇవన్నీ అప్పట్లో భోజనం అనేవాళ్ళు, భోజనం సమర్పించడం అనేది అప్పటి నుంచి సాగుతున్న కార్యక్రమం. మొట్టమొదటిగా బోనాలు కార్యక్రమం అనేది మొదలయ్యింది 1163 సంవత్సరంలో గోల్కొండ కోటలో వెలిసిన శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారు వెలిసిన అమ్మవారు ఎవరు ప్రతిష్ఠించలేదు. అందుకనే ఇక్కడ అప్పటి నుంచి ఇక్కడ బోనాల కార్యక్రమం అనేది మొదలయ్యిందండి. ఇది ఆ తర్వాత రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల వరకు కూడా విస్తరించింది. ఇంకా కొన్ని దేశాలు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. మొట్టమొదటిగా స్టార్ట్ అయింది మటుకు గోల్కొండ ఫోర్ట్లోనే. ఇది ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్న కొంత మహిళా భక్తులు కొంతమంది ప్రతి మెట్టుకు మొత్తం 350 మెట్లు ఉన్నాయండి. ప్రతి మెట్టుకు పసుపు కుంకుమలు అప్లై చేసుకుంటూ మొత్తం 350 మెట్లకి అమ్మవారి గర్భగుడిని చేరుకొని అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటారు.
వాళ్ళకి పాపం అంతా మామూలుగా ఎక్కడమే ఇబ్బంది, అట్లాంటిది వాళ్ళు బొట్లు పెట్టుకుంటూ ఎక్కుతున్నారు అంటే మాకు దేవాదాయ శాఖ తరఫున అనుకోండి, మన తెలంగాణ ప్రభుత్వం తరఫున మేము వాళ్ళందరికీ బ్లౌజ్ పీసెస్, అమ్మవారి నివేదన అట్లా ఇవ్వాలనేసి సంకల్పం చేసుకున్నాము. ఫస్ట్ పూజ 26 జూన్ 2025 నుంచి స్టార్ట్ అయితే ఆషాఢ మాసం మొత్తం ఇక్కడ ప్రతి నెల మొత్తం బోనాలు అవుతాయి. ప్రతి ఆదివారాలు, గురువారాలు ఎక్కువ సంఖ్యలో భక్తులు పార్టిసిపేట్ చేస్తారు. అట్లాగే మంగళవారాలు కూడా 4 మంగళవారాలు కూడా భక్తులు పార్టిసిపేట్ చేస్తారు. 24 జూలై 2025 వరకు ఇక్కడ ఆషాఢ మాసం బోనాలు ఉత్సవాలు జరుగుతాయండి. ఇక్కడ అందరూ అమ్మవారికి దర్శనం చేసుకోవాలి, ఆమె కృపకు అందరు పాత్రులు కావాలని మేము కోరుకుంటున్నాము. దీనికి మా గవర్నమెంట్ తరఫున ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ అయిపోయి వీళ్ళ భక్తులకు ఎట్లాంటి అసౌకర్యము, ఇబ్బందులు కలగకుండా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మాకు అందరికీ కోఆర్డినేషన్ మీటింగ్స్, రెక్కీలు నిర్వహించి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడెక్కడ సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నీ వాళ్ళు వెరిఫై చేసుకొని భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అందరూ ఈజీగా అమ్మవారి దర్శనం చేసుకొని వాళ్ళ ఇళ్లకు క్షేమంగా రీచ్ అయ్యేంత వరకు కూడా అందరూ బాధ్యత నిర్వహిస్తున్నారండి. ప్రస్తుతం గోల్కొండ కోటలో ఇప్పుడు మెట్ల పూజ జరుగుతుంది. ఈ మెట్ల పూజకు సంబంధించి అలాగే ఇప్పుడు ఈ నెల రోజులు సేవా కార్యక్రమానికి ఇప్పుడు సోదరిమణులు వచ్చారు. అయితే అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఈ మెట్ల కార్యక్రమానికి మీకు తెలిసిన విశిష్టత ఏంటి? నేను నాగారం నుండి వచ్చానండి. నా పేరు భాగ్యలక్ష్మి. ఇక్కడ మెట్ల పూజ విశిష్టత ఏంటంటే, అమ్మవారు ఇక్కడ గోల్కొండలో నవాబు కాలం నుండి ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం అమ్మవారు హైదరాబాద్ని మొత్తం కాపాడుతుంది కాబట్టి అమ్మవారిని ఎదుర్కొస్తారు. అమ్మవారి ఆహ్వానం కోసం మెట్ల పూజ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మకు కుంకుమ, పసుపు అంటే చాలా ప్రీతి కనుక అమ్మవారు వస్తూ ఈ పూజ చూసుకుంటూ చాలా సంతోషపడుతుంది. అందులో రేపు అమ్మవారిని ఎదుర్కొచ్చే సమయంలో భక్తజనాలు చాలా ఉంటారు. ఎందుకంటే రేపు గుడిలో అమ్మవారిని ప్రతిష్ఠించి అమ్మవారికి నెల రోజులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఎందుకంటే ఇంటింటికి ఆమె అత్తగారింటి నుండి అమ్మవారింటికి వస్తుందంటారు అమ్మవారు అయితే. ఎందుకంటే అత్తగారింటి నుండి అత్తగారింటికి వచ్చింది కాబట్టి జనాలందరూ అమ్మకి అన్నము అంటే బోనాలు సమర్పించుకొని తనని శాంతపరిచి చల్లంగా చూడమని కోరుకుంటారు. మళ్ళీ శ్రావణ మాసం వచ్చిందంటే ఇక్కడ నుండి మళ్ళీ అత్తగారింటికి వెళ్తుంది. అక్కడ శ్రావణ మాసంలో పసుపు కుంకుమలతోటి అందరూ ముత్తైదువులతోటి పసుపు కుంకుమలు అందుకుంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, ఇప్పుడు కొన్ని వందల ఏండ్లు అంటే మనం కూడా ఇంకా పుట్టకుండొచ్చు, 100 ఏళ్ల నుండి ఇక్కడ జరుగుతుంది. కానీ ఇక్కడ మాకు ఇప్పుడు ఈ సంవత్సరం మాకు సేవ కల్పించిన పెద్దలందరికీ మా ధన్యవాదాలు. మాది రేణుకా ఎల్లమ్మ సొసైటీ, యాక్చువల్గా బల్కంపేట మాది. బల్కంపేటలో సేవ చాలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈసారి మాకు అమ్మవారు కల్పించారు కాబట్టి మేము చాలా సంతోషంగా 400 మెంబర్స్ ఉన్నాం. ఇక్కడ కంపల్సరీ డైలీ ఒక 50 మంది అవసరం ఉంటుంది. డైలీ 50 మెంబర్స్ని కానీ 40 మెంబర్స్ మ్యాక్సిమం పంపించాలని మా సొసైటీ తరఫు నుండి మేము కోరుకుంటున్నాం. సో మనతో పాటు బొట్లు పెడుతున్న భక్తులు కూడా మనతో పాటే ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ టైమా ఇంత రెగ్యులర్గా వస్తూ ఉంటారు? లేదండి, ఫస్ట్ టైం నేను, కానీ మేము అనుకున్న కోరిక మాత్రం నెరవేరింది. రావడానికి అనుకున్నారు, ముందు అనుకున్నాము. మా బేబీ మ్యారేజ్ అప్పుడు అది నెరవేరింది. ఇప్పుడు అమ్మ దయతోటి వచ్చినాం, ఇప్పుడు పిలిపించుకుంది. మేము కూడా ఫస్ట్ టైమే ఆంటీ వచ్చిందని ఆంటీ ఎంబడి మేము వచ్చినాము. మేము గోషామేల్ నుంచి వచ్చినాం అమ్మ, బేగం బజార్ గోషామేల్. సెకండ్ టైం వచ్చాము సికింద్రాబాద్ నుంచి. ఇక్కడ వస్తే చాలా మంచిగా అవుతుంది అని చెప్పి అన్నారన్నమాట. అంటే చూద్దాము ఈసారి అని మేము అనుకున్నాం, రావాలి తెలుసుకుందాం అమ్మ మహిమ తెలుసుకుందామని వచ్చినాం. ఎట్లా తెలిసిందంటే ఈ బొట్లు పెడితే కోరికలు తీరుతాయి అని చెప్పేసి ఎట్లా తెలిసింది? అయ్యిండొచ్చు కదనమ్మా, అందరికి అవుతున్నాయి కాబట్టి ఇంత. అంటే ఎవరి ద్వారా తెలుసుకున్నారు? పబ్లిక్ ద్వారానే. అమ్మ, మీరు చెప్పండి, అంటే ఈ మెట్లకు బొట్లు పెడితే కోరికలు తీరుతాయని మీకు ఎలా తెలిసింది? బయట వాళ్ళు చెప్తే వెళ్ళే వాళ్ళని చూసి మేము కూడా రావడం జరిగింది. సెకండ్ టైం రావడం ఇక్కడ. ఫస్ట్ టైం అనుకున్నాం మంచిగా అయింది, నెక్స్ట్ టైం వద్దామని వచ్చాము ఫస్ట్. ఓకే, అంటే మీకు ఈ బొట్లు పెట్టే కార్యక్రమం అంటే ఇప్పుడు రెండో సంవత్సరం అంటున్నారు, అంటే ఇప్పుడు మొత్తం పైన దాకా పెడతాం? మొత్తం పైన అమ్మవారి దగ్గరికి వెళ్తాము, వెళ్ళి మొత్తం పెట్టి వెళ్తాము. అమ్మ, మీరు చెప్పండి, ఈ బొట్లు ఎప్పటి నుంచి పెడుతున్నారు? మీకు ఎట్లా అనిపిస్తున్నది? మాకు అనుకున్నవి అయినాయి. 5 సంవత్సరాలు
సంవత్సరాల నుంచి ఉపవాసం ఉండి ఈడ కొండెక్కి ఫస్ట్ అమాస రోజు నుంచి ఇల్లు కొండ ఇళ్ళమ్మకు మొత్తం బొట్లు పెట్టి పుట్టకాడ పసుపు కుంకుమ వేసి అన్నీ చేసాం. ఖచ్చితంగా అవుతున్నాయి కాబట్టి మేము ప్రతి సంవత్సరం కొండ అమావాసకు వీడికి వచ్చి బొట్లు పెట్టి పోతాం. అంటే ఏమైనా నియమాలు పాటించాలన్నా బొట్లు పెట్టాలంటే? ఉపవాసం ఉండి అమ్మవారి కొండెక్కి బొట్లు పెట్టాలి అంతే, ఇంకేం లేదు. బోనం పెట్టేటోళ్ళే పెట్టాలని లాగా మొక్కుకున్నది ఎట్లా మొక్కుకుంటే అట్లా మేము బొట్లు అని అనుకున్నాము, బొట్లే పెడుతున్నాము. అనుకుంటే బియ్యం కూడా పోయొచ్చు, అమ్మవారికి బోనం కూడా చేయొచ్చు. మీకేం తెలుసు అంటే అమ్మవారి గురించి? అంటే ఈ జగదాంబిక అమ్మవారు రాజుల నాటి నుంచి ఉన్నది కదా, అమ్మవారు లేనిది ఇంత కొండ నిలిచిందా, ఆ రాజులు లేనిది. కానీ సత్యంగా తల్లి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఇదైతే ఏదైనా కోరుకున్నా ఖచ్చితంగా అవుతాయి. ఇదైతే నేను గ్యారెంటీ చెప్తున్నా. అమ్మ మీరు అంటే ఈ సంవత్సరమేనా ఇంకా ముందు కూడా? 8 years అవుతుందమ్మా. 8 years నుంచా? అంటే మీకు ఏమనిపిస్తుంది ఇట్లా బొట్లు పెడుతూ? వస్తే మాకు మంచిగా అవుతుంది. మా కొడుకు జాబ్ లేదు, జాబ్ వచ్చింది. అన్ని సంవత్సరం మేము అనుకునే అవుతున్నాయి. అంటే ఏమైనా నియమాలు పాటిస్తారా బొట్లు పెట్టే టైంలో? ఏం లేదమ్మా, ఏం నియమం ఏం లేదు. అమ్మవారికి తొట్టెలలు తీసుకొస్తాం, కొబ్బరికాయలు తీసుకొస్తాము, పరమాన్నం వండుకొస్తాం, ఇక అవే పులిహార నైవేద్యం పెడతాం. ఈరోజు మేము ఉపవాసంతో వస్తాం. అంటే బొట్లంతా పెట్టేసి దర్శనం చేసుకుని వెళ్తారా? దర్శనం చేసుకుని వెళ్తాం. మాకు మంచిగా అనిపిస్తుంది. మీరు పెట్టడానికి గల కారణం ఏమి? అంటే మా ఫ్యామిలీలో పెడతారమ్మా, రెగ్యులర్గా పెడతారు. అలానే నేను కూడా పెడుతున్నాను. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు? నేను 5 years అమ్మా, ఇది నా 5th year నాది. అంటే ఎందుకు అంటే మీకేమన్నా అంటే ఈ బొట్లు పెడితే ఏమన్నా మంచి జరుగుతుందని మీకేమన్నా నమ్మకం ఉందా? మనసులో అనిపించిందమ్మా అమ్మవారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు బాగా అనిపించింది, దాంతో కంటిన్యూ చేస్తున్నాను. అంటే ఎట్లా రెడీ అంటే నియమాలు ఏమన్నా పాటిస్తారా? అంటే వచ్చి మళ్ళీ దర్శనం ఇదంతా చేసుకొని వెళ్తామమ్మా. మార్నింగ్ ఇంట్లో స్నానం చేసి బయలుదేరిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భోజనం ఏదైనా సరే ఫాస్టింగ్ అంతే అమ్మా. మధ్యాహ్నమే 1 time ఫుడ్ చేస్తాం ఇది ఒకరోజు. అంటే మీ ఇంట్లో అందరూ వచ్చారా మీరేనా? మా మదర్, మా సిస్టర్, నేను. ఓకే అమ్మా. ప్రస్తుతం ఇదే అమ్మవారి దగ్గర అన్నదానం చేస్తూ అంటే దాదాపు 10,000 మందికి అంటే ఎక్కువ అవ్వచ్చు, కానీ ఆయనతో అయ్యేంత వరకు ఆయన అన్నదానం చేస్తూ ఉంటారంట. ప్రస్తుతం మనతో పాటు ఆయన లక్ష్మణ్ ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే అండి. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ అన్నం పంచుతున్నారు? ముఖ్యంగా గోల్కొండ బోనాలకి అమ్మవారి తరపున మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నుంచి 10 సంవత్సరాలు అవుతుంది మనతో అయినంత సేవ అన్నప్రసాదం చేయడం జరుగుతుంది. ఒక 10,000 నుంచి 12,000 మంది భోజనాలు చేస్తారు. అందులో మా తోటి స్నేహితులు రాజోత్సాద్ గారు అని పెద్ద మనిషి ఉంటారు, ఇట్లా అందరూ సహకరిస్తారు. ఎలాంటి గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంటే ఈ అన్నప్రసాదాలకు సంబంధించి అంటే మీరు స్వచ్ఛందంగా వచ్చారు అని అంటున్నారు, ఎందుకు? అంటే మీ మోటివ్ ఏంటి? ఇక్కడ హైదరాబాద్ భాగ్యనగర్ కాకుండా ఆంధ్ర తెలంగాణ నుంచి వివిధ క్షేత్రాల నుంచి అమ్మకు దర్శనం చేయడానికి వస్తుంది. ఇక్కడ క్యాంటీన్ లేదు, ఏమి లేదు ఇక్కడ తినాలంటే. కాబట్టి బయటికి వెళ్ళి హోటల్స్లలో తినాలి. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ముస్లింలు ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి అమ్మ గురించి వస్తారు కాబట్టి అందరూ ఆమె దగ్గర కొంచెం ప్రసాదం పెట్టాలి అమ్మవారి పేరు మీద అనేసి మొక్కడం జరిగింది. అదే కంటిన్యూ చేస్తున్నాం. అంటే మీరేమన్నా మొక్కుకున్నారా? ఏమన్నా మొక్కుకొని ఇలా అన్నప్రసాదాలు పెట్టాలని లేదు కదా? అంటే అమ్మ నీకు అన్నప్రసాదం చేపిస్తే నాకు ఇది కావాలి అని మొక్కలేదు. మీ దగ్గరకు వచ్చే భక్తులకి నేను నమ్ముకొని వస్తున్నారు కాబట్టి మీ ద్వారా అమ్మ ఆశీర్వాదం ఉండాలి అనే ఒక కోరిక మాత్రం కోరుకున్నాను. మీరు కూడా బొట్లు పెట్టడం చూశాను. మీరు అంటే ఈ బొట్లు పెట్టడానికి కారణం ఏమన్నా ఉండుందంటారా, లేకపోతే భక్తితోనే జనరల్గానే పెట్టారా? నేను ప్రతి సంవత్సరం పెడదామని అనుకుంటున్నాను, ఇక్కడ సమయం కుదరట్లేదు. అలాగే 9 పూజలు జరుగుతాయి ఇక్కడ. ఈ 9 పూజల గిట అమ్మవారి శక్తి ఇవ్వాలి. ఇంకా అంటే కంటిన్యూ ఇప్పుడు ఒక్క పూజ చేస్తాను, మళ్ళీ ఆదివారం చేస్తాను, 2 పూజలు చేస్తాను. కానీ 9 పూజలు చేయాలని ఒక ముఖ్యన అట్లానే మొదలుపెట్టిన బొట్టులు. అంటే ఈ సంవత్సరం 9 పూజలు చేస్తా అంటారు, చేయాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం కాకపోయినా మళ్ళీ వచ్చే సంవత్సరం నుంచైనా 9 పూజలు అమ్మవారి ఒక శక్తి ఇస్తే తప్పకుండా చేయాలని మొక్కిన. అంటే
గోల్కొండ పోర్టుకి అంటే టూరిస్టులతో పాటు ఇప్పుడు ఈ నెల రోజులు మొత్తం భక్తులు ఎక్కువ వస్తారు, లక్షల్లో ఉంటారు. అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ఇంకో పక్క కమిటీ సభ్యులు అందరూ కలిసి ఒక చేస్తున్నారు, అంటే సెక్యూరిటీ పరంగా చూస్తున్నారు. ఇంకా ఏ విధమైన అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఇక్కడ బోనాలకి మెయిన్ బోనాల పండగ అంటే మహిళలది, అక్క వాళ్ళది, చెల్లె వాళ్ళది, అందరిది. బయట మేము కొన్ని న్యూస్ చూస్తాం కదా, వింటాం, బోనాలకు రండమ్మా అంటే అన్న లేదన్నా రాలేము ఇక్కడ అంత. కొంతమంది గంజాయి వాళ్ళు చిల్లరగాలు వస్తారు, అంతా గెలకడం జరుగుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అదే డిపార్ట్మెంట్ వాళ్ళతో కోరుకునేది ఏంటంటే ఎవరైతే ఒక్కో వ్యక్తి ఎంబడి 50-100 మంది వస్తారో వాళ్ళని లాక్ చేస్తే సెట్ అవుతుంది. అప్పుడు సెట్ కాదు. అప్పుడు గవర్నమెంట్, ఎందుకంటే ఇప్పుడు చేసే వ్యవస్థ చాలా బాగుంది, ఏ గవర్నమెంట్ ఉండని వాళ్ళతో ఎంతవరకు అయితే అంతవరకు చేస్తారు, సంతోషం. అది ప్రతిసారి కమిటీ నెంబర్ చేంజ్ అవుతారు, అందరు ఆధ్వర్యంలో మంచిగా అవుతుంది. ఇప్పుడు కూడా చంటిబాబు గారు అని ఉన్నారు, వాళ్ళతోనైతే వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎవరి శాఖ వాళ్ళు చేయడం జరుగుతుంది. కానీ పండగ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు డిపార్ట్మెంట్ ఎంత అని చేస్తుంది, అది జనాలు కూడా మనం ఆలోచించాలి. సెక్యూరిటీ వాళ్ళే చూసుకోవాలంట. తప్పకుండా. మీరేం చెప్తారు? ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది అంటున్నారు భక్తులు. మీరు వచ్చే జనాలకి అంటే భక్తులకి మీరేం చెప్పదలుచుకున్నారు? అందరూ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి, జాగ్రత్త ఉండాలి. ముఖ్యంగా స్నాచర్లు వీళ్ళు వస్తారు. మహిళలను ఎవరైనా చెడాయిస్తే మన పోలీస్ వాళ్ళు ఉంటారు, షీ టీమ్ ఉంటుంది, క్రైమ్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఉంటుంది, వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి తప్పకుండా. చిన్నలు పెద్దలు అసలు వయసుతో తేడా లేకుండా మెట్లు ఎక్కుతూ మెట్ల పైన బొట్లు పెట్టడం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది, కన్నుల విందుగా ఉంది అని చెప్పాలి. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకోవడానికి ఒక చుట్టుపక్కల ప్రాంతాలే కాదు, ఇతర ప్రాంతాల నుంచి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు గోల్కొండ పోర్టుకి దగ్గర ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ వీళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? జియాగూడ. అంటే మీరు కూడా బోనంకి వచ్చారా? బొట్లు పెట్టడానికి వచ్చాం. అంటే ఏమైనా నియమాలు పాటించారా? అంటే ఇన్ని మెట్లకు పెట్టాలి లేకపోతే మొత్తం మెట్లు పెట్టుకుంటూ పెట్టాలని మొక్కున్నా పెడుతున్నాం. అంటే ఇట్లా కూడా ఉంటుందా? 5 మెట్లు 7 మెట్లు అని ఏమన్నా ఉంటుందా? ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడతారు. ఎప్పటి నుంచి పెడుతున్నారు మీరు? ఈ సెకండ్ టైం పెట్టడం. ఇక్కడ 10 years నుండి. అంటే ఇంతకు ముందు కూడా అంటే ఏమైనా కోరుకొని స్టార్ట్ చేశారా లేకపోతే నార్మల్ కోరుకొని పెట్టినాం? అంటే బోనాలకు ప్రతి సంవత్సరం రావాలి అని కోరుకున్నారు, ఈసారి వచ్చారు అంతేనా? అవునండి, అంతే. మీరు చెప్పండి. మేము మాదన పెట్టిండి వచ్చాము. మేము ఇక్కడ 10 సంవత్సరాలు పెడుతున్నాము. కాకపోతే ఈరోజు ఫస్ట్ డే అని నేను ఈరోజు అనుకున్నాను, నా కోరిక నెరవేరాలని. మా బాబు పెళ్లి కావాలని కోరుకున్నాను, కాదు ఈసారి కోరుకున్నాను. మా పాపల పెళ్ళిళ్ళు అయినాయి. కానీ ఇక్కడ ఫస్ట్ నుండి కూడా అమావాస్య తొలి రోజు వస్తే చాలా మంచి జరుగుతుంది అందరి అభిప్రాయం అండి. అట్లా నేను 10 years నుండి వస్తున్నాను. మీకు ఎట్లా అనిపిస్తుంది? బొట్లు పెట్టి మొక్కుకున్న తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి. ప్రశాంతంగా ఇంట్లో అన్ని గొడవలు ఏం లేకుండా హాయిగా సంతోషంగా ఉన్నాం అందరం. చాలా ప్రశాంతంగా ఉన్నాము. దర్శనం అయ్యిందా? నా దర్శనం అయిందండి, ఇప్పుడే వచ్చి కూర్చున్నాను. అమ్మవారికి ఈరోజు తొలి ప్రసాదం ఏంటంటే జొన్న రొట్టి కొయ్యి కూడా, అది ప్రసాదం తీసుకుని వచ్చాను, అమ్మవారికి సమర్పించాను. చాలా హ్యాపీగా ఉన్నది నాకు. పెట్టేశాను, చాలా మొత్తం పెట్టాను, కింద నుండి మొత్తం పెట్టేసి వచ్చాను. ఇంకా మొత్తానికి టెంపుల్ దగ్గర అంటే ఇప్పుడు అమ్మవారిని దర్శనం అయ్యే వరకు మొత్తం దాదాపు 350కి పైగా మెట్లున్నాయి. ఆ మెట్లకు బొట్లతో అలంకరించుకుంటూ మరి పైకి వచ్చి అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఏదేమైనా ఇక్కడ చాలా బాగుంది అని చెప్పుకోవడానికి అయితే బాగుంది. అంటే రేపటి నుంచి వెళ్ళి బోనాలు స్టార్ట్ అవుతాయి. ఈ బోనాలలో ఎంత సందడిగా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆల్రెడీ మనం ఇందాక ఈవో గారు మాట్లాడారు, అండ్ ఇక్కడ కమిటీ సభ్యులు కూడా మాట్లాడారు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి. సో అంగరంగ వైభవంగా జరగబోతుంది హైదరాబాద్లో బోనాలు. మొట్టమొదటి బోనం గోల్కొండ పోర్టు నుంచే వెళ్తుంది కాబట్టి సక్సెస్ఫుల్గా జరగాలి అని చెప్పేసి మెగా 9 టీం కోరుకుంటుంది.